కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ వెళ్లి కాళేశ్వరం అవినీతిపై కేంద్రం ద్వారా ఒక్క నోటీసు ఎందుకు ఇప్పించలేదని ప్రశ్నించారు. కేటీఆర్ హరీష్ రావులతో అమిత్ షాకు సంబంధాలు లేకుంటే వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతల అసలు చిట్టా బయటపెట్టి బండి సంజయ్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. ఆయన కేంద్రంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ గారికి మన జిల్లా వాస్తవ్యులు మన మిత్రులుగా నేను చెప్తున్నా కదా, కేటీఆర్ హరీష్ రావు మేమిద్దరం ఒకటైతే అని అంటాడు కదా. అయినా వాళ్ళిద్దరి డిఎన్ఏ సంబంధం వాళ్ళిద్దరికి లేకపోతే ఇప్పటి వరకు ఏ ఇష్యూ పైన కూడా ఈ బీజేపీకి వ్యతిరేకంగా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ మాట్లాడినా నిజంగా కూడా ఆయన చిత్తశుద్ధి ఉంటే ఆయన కేంద్రంలో నుండి అమిత్ షాతోని కేటీఆర్ సంబంధం లేకపోతే, ఆయన కేంద్రంలో నుండి అమిత్ షాతోని హరీష్ రావు సంబంధం లేకపోతే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధం లేకపోతే, రేపు ఈ టైం కల్లా కేంద్ర ప్రభుత్వం సిబిఐతో నోటీస్ ఇప్పి కాళేశ్వరం మీద ఒక తప్పుగా దర్యాప్తు కమిషన్ ద్వారా జోష్ కమిషన్ ద్వారా కేంద్రము దర్యాప్తు సంస్థ గిట్ట ఆ పూర్తి ఎంక్వైరీ జరిపించి ఆ కాళేశ్వరం చేసిన పాపాల బయలుని లోపల పెట్టినాం. దేశ రాజకీయాలు